హాయ్ ఫ్రెండ్స్, మనం యూట్యూబ్కి కంటెంట్ అనేది అంటే విషయం సొంతంగా క్రియేట్ చేస్తే ఎక్కువగా జనం చూస్తారు. అదే వేరే దగ్గర కాపీ చేసిన విషయం అయితే అంతగా ఆసక్తి చూపారు వ్యూవర్స్. కాబట్టి సొంతంగా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి తెలుసుకుందాం. ఇలా సొంతంగా క్రియేట్ చేసిన కంటెంట్కి ఖరీదైన యాడ్స్ కూడా వస్తాయి, వ్యూస్ కూడా ఎక్కువ వస్తారు. మరి అది ఎలా సొంతంగా కంటెంట్ క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చివరి దాకా చూడండి. మామూలుగా ఊహలేందంటే ఎట్లా చేస్తామంటే చెప్తాను. ఒక బండి ఉన్నది. మనం కొనుక్కుంటాం కదా బండి, టూ వీలర్. కొనుక్కుంటే ఎవడో తయారు చేసిండు. దాని వల్ల 10,000 పెట్టి కొనుక్కుంటాం. పెట్టుకొని మనం యూజ్ చేసుకుంటాం, వాడుకుంటాం. బండి నడిపే టెక్నాలజీ అనేది ఎవరో తీసుకొచ్చిండు కదా, ప్రవేశపెట్టాడు. పెడితే మనం ఆ బండిని కొనుక్కొని యూజ్ చేసుకుంటాం. బండి మీద తిరుగుతున్నాం కదా. అంతేగాని బండి నడిపే టెక్నాలజీ మనం కనిపెట్టలేదు. ఆ బండిని మనం తయారు చేయలేదు కదా. ఇట్లనే ఊహలు కూడా అంతే. ఎక్కడియో సినిమాలలో విన్నాయి, ఎక్కువ సినిమాల్లో చూసినాయి, లేదా కథల్లో చదివినాయి, లేదా పక్కిళ్ళల్లో జరిగినాయి. అక్రమ సంబంధాలు, లవ్ స్టోరీలు జరిగితే మనం జరిగినట్టు ఊహించుకొని మనమే ఆ వ్యక్తి అయినట్టు, ఆ అమ్మాయిని ప్రేమించినట్టు, ఆ అమ్మాయి మనల్ని ప్రేమించినట్టు ఊహించుకుంటాం కదా. ఇలా కాకుండా మీరే క్రియేట్ చేయండి. ఎక్కడ లేనిది మీరే క్రియేట్ చేయండి. ఆ పక్కింటి అమ్మాయిని వాళ్ళు ప్రేమించుకున్నట్టు కాపీ చేసి నువ్వు ఊహించుకోకుండా అది నువ్వే క్రియేట్ చేయి. ఇంతకుముందుకు ఎక్కడ చూడకుండా ప్రపంచంలోనే ఎక్కడ లేనిది నువ్వు క్రియేట్ చేసుకో. సినిమాల్లో అలాగే చేస్తారు. కాబట్టి నువ్వు సినిమాలను కాపీ కొట్టకుండా అది నువ్వు క్రియేట్ చేసుకో. చేసుకొని దాన్ని నువ్వు ఊహించుకో ఇప్పుడు. అగో ఇలా అన్నట్టు. కాబట్టి ఊహలు కూడా నువ్వు క్రియేట్ చేసుకొని ఊహించుకో. ఊహల్లో వివరించు. గదే కథ. రాయడమైనా ఇలా రాస్తాయి. ఉదాహరణకి మనం ఒక సినిమా పాట పాడతాం కదా. సినిమాలో ఒక హిట్ సాంగ్ మనకు నచ్చింది ఉంటాం అనుకో. దాన్ని ఎగురుకుంటూ, దునుక్కుంటూ, రాగాలు తీస్తూ అలా పాడుతూ ఉంటాం. అయితే వాళ్ళు పాడితేనే కదా మనం పాడుతున్నాం. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఊహ అనేది కూడా అంతే. ఆ పాట అనేది వేరేటోళ్ళు రాస్తే, క్రియేట్ చేస్తే, సినిమాలు వస్తే మనం పాడుతున్నాం కదా. దాన్ని మనమే చేసుకోవాలి. మనమే క్రియేట్ చేసుకోవాలి. మనమే మ్యూజిక్ కంపోజ్ చేసుకోవాలి. మనమే పాట తయారు చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ మనమే దాన్ని పాడుతూ ఉండాలి. వేరే వాళ్ళ పాటని ఎట్లా పాడుతామో అట్లా మనం క్రియేట్ చేసుకునేది మనమే పాడుతూ ఉండాలి. మనమే ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుంది? కంటెంట్ అనేది ఇలా క్రియేట్ చేయండి. ఓకే. ఇలా ఊహించుకోండి. ఇలా ఊహల్లో తేలండి. ఇలా ఆలోచించండి. దీన్నే ఇలా ఆలోచించి, ఇలా ఊహించి, ఇలా అనుభవించి, ఇలా అనుభూతి పొంది, దాన్ని మళ్ళీ మీ ఆడియన్స్‌కి ఇలాగే చెప్పండి. దేని గురించి? అలాగే చెప్పండి. ఇది ఎక్కడ కాపీ కాదు. ఎవరిని అనుకరించింది కాదు. మీకు మీరు క్రియేట్ చేసుకున్నది ఆడియన్స్‌కి చెప్పండి. అప్పుడు ఇంట్రెస్ట్‌గా వింటారు. మనము ఊహల్లో విహరిస్తూ ఉంటాం కదా! ఊహించుకుంటాము, కలలు కంటాం కదా! సో, ఇవన్నీ ఎట్లుంటాయంటే ఒకడు డబ్బు సంపాదించిండు. కష్టపడి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తే, మన దగ్గర అప్పు తెచ్చుకొని లేదా కిరాయికి తెచ్చుకొని, వస్తువులు కిరాయికి తెచ్చుకొని వాడుకొని వానికిచ్చినట్టు ఆ! గట్లా చేస్తున్నాం. అప్పు తీసుకొని వాడుకొని వానప్పు వాళ్ళకి చెల్లించినట్టున్నది. కానీ మనమే డబ్బులు సంపాదిస్తే ఎట్లుంటది? అలా మీరు ఊహలు, ఆలోచనలు మీరు సంపాదించుకోండి. క్రియేట్ చేయండి. అనుభవించండి. క్రియేట్ చేయండి. మెయిన్‌గా క్రియేట్ చేయాలి ఇక్కడ. నా వాటిని అనుభవించండి. సరే. వాటిని చెప్పండి. ఆ అనుభవాన్ని మళ్ళా చెప్పండి. అప్పుడు క్రియేటివ్ చెప్తారు గదా! అట్లా క్రియేట్ చేసి చెప్పండి. క్రియేటివిటీ చెప్పండి ఆడియన్స్‌కి. అలాగే ఒక కంటెంట్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నేను చెప్తాను. కంటెంట్ అంటే ఇప్పుడు స్వేచ్ఛగా మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గ్రౌండ్‌లో ఇష్టం ఉన్నట్టు దొక్కుంటాం కదా! ఫ్రీగా జనం లేనప్పుడు సైకిల్. ఇష్టం ఉన్నట్టు దొక్కుతాం కదా! ఒక నియమ నిబంధనలు లేకుండా స్పీడ్‌గా వంకర, టింకర, టింకర ఎటు పడితే అటు నడిపిస్తుంటాం కదా! ఇలా ఉంటది. కానీ అది రోడ్డు మీద పోవాలంటే ఎవడో ఎదురొస్తాడు. మళ్ళా మనం ఎవరికో గుద్దుతాం. కాబట్టి ఏం చేస్తాం? బ్రేక్ దగ్గర పెట్టుకొని పద్ధతిగా పోతాం కదా! ఇష్టం ఉన్నట్టు నడవం కదా! ఒళ్ళు దగ్గర పెట్టుకొని చీమలాగా పద్ధతిగా పోతాం. కానీ ఇదే రోడ్డు మీద జనం లేరు. ఎవ్వరు లేరు. అప్పుడేం చేస్తావు? గ్రౌండ్‌లో ఎలా అయితే స్పీడ్‌గా ఇష్టం ఉన్నట్టు వంకర, టింకర పాములాగా పల్టీలు కొట్టి చక్కర్లు కొట్టినావో, ఆ విధంగా నడుపుతావు కదా! ఇగో ఇలా చెప్పండి. కంటెంట్‌ని ఇలా చెప్పండనమాట. ఓకే. మీరు కంటెంట్ చదివి దాన్ని ఇలా జెప్పాలి. అంటే మామూలుగా మనం స్వేచ్ఛగా కంటెంట్ లేకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం కదా! కానీ అదే కంటెంట్ చెప్పాలంటే ఒక పద్ధతిగా మాట్లాడాలి గదా! అందులో అక్షరాలు ఏముంటాయి, కంటెంట్ ఉంటది. పదాలు, అక్షరాలు ఇవి వాడాలి అనేది ఉంటాయి గదా! అవి వాడాల్సి ఉంటది కాబట్టి స్వేచ్ఛ ఉండదు. కానీ దాన్ని గూడా అంతే స్వేచ్ఛగా చెప్పాల్సి ఉంటదనమాట. అలా చెప్తేనే వినే వాళ్ళకు మంచిగుంటది. ఇంట్రెస్ట్‌గా ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. అట్లా చెప్తేనే వినేవాళ్ళు చక్కగా చివరి దాకా చూస్తారు మీ వీడియో. ఇప్పుడు క్రియేటివిటీ అంటే ఏమిటి చెప్తాను. క్రియేటివిటీ అంటే మనం నిత్య జీవితంలో సమస్యలు వస్తాయి కదా! ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తాం కదా! దానికి పరిష్కారం వెతుక్కుంటాం కదా! అది కూడా క్రియేటివిటీ. అంతెందుకు, ఓ వ్యక్తి దగ్గర ఒక వస్తువు లేదు. కానీ ఆ వస్తువు అంటే చాలా ఇష్టం. ఉదాహరణకు సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేదు లేదా డబ్బు లేదు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. వానికి డబ్బు చాలా అవసరం అనమాట. అప్పుడు ఏం చేస్తాడు? ఎవరి దగ్గర దొంగతనం చేయాలి? ఎక్కడ దొంగతనం చేయాలి? ఏ ఇంట్లో దొంగతనం చేయాలి? అది ప్లాన్ ఇస్తాడు కదా! తెలివిగా ప్లాన్ ఏసి దొంగతనం చేస్తాడు. ఇది క్రియేటివిటీ అనమాట. అంతేగాని ఒకడు డబ్బు అవసరం ఉన్నది. కానీ ఎక్కడ వానికి దొంగతనం అనే ఐడియా కూడా రాలే.
ఊరికనే కూర్చున్నాడు. అంటే వానికి క్రియేటివిటీ లేదనమాట. చూసారా? ఇప్పుడు దొంగతనం చేయడం కూడా క్రియేటివిటీ ఉంటుంది. అంటే డబ్బు సంపాదించడం. దొంగతనం అని కాదు. ఇలా దొంగ మార్గంలోనైనా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు కదా! ఆ రూట్ వెతుక్కున్నాడు కదా! ఇది క్రియేటివిటీ. మనకెన్నో సమస్యలు వస్తాయి కదా! తప్పనిసరిగా ఈ సమస్య నుండి బయటపడాలి. లేకపోతే నాకు మరో మార్గం లేనప్పుడు దానికి పరిష్కారం వెతుక్కుంటాం. ఇప్పుడు హెల్త్ బాగాలేదనుకో, ఏం చేయాలి? ఆరోగ్యశ్రీ దగ్గరికి పోవాలి. లేదా నాకు పైసలు లేవు, ఇంకెక్కడి దగ్గరికి పోవాలి? పలానా డాక్టర్ మంచోట ఫ్రీగా చేస్తుంటే ఆడికి పోవాలి. లేదా పలానా దగ్గర ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది. లేదా పలానా డాక్టర్ ఫ్రీగా చేస్తాడట, ఆడికి పోవాలి. లేదా పలానా ఒక మంత్రి ఉన్నాడట, ఆయన పేదవాళ్ళకు డబ్బు ఫ్రీగా సాయం చేస్తాడట, అరే ఆడికి పోదామని ఆడికి పోతావు. ఇదంతా క్రియేటివిటీ. వాళ్ళందరిని బతిలాడి ఎలాగో నువ్వు 30,00,000 కావాలనుకో నీ జబ్బుకు, అవన్నీ నువ్వు ఎక్కడనో ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోయినావు, లేకపోతే ఒక మంత్రి దగ్గర పోయి కాలు పట్టుకున్నావు, లేకుంటే ఒకడు దయాదాక్షిణ్యం ఉన్న డాక్టర్‌ని పోయి కాలు పట్టుకుంటే ఫ్రీగా చేసిండు కదా! ఇదంతా క్రియేటివిటీ. కానీ ఇప్పుడంటే మన ఊహలు, కలలు, ఆలోచనలు ఇవన్నీ గూడా ఏం చేస్తామంటే, ఒకరు క్రియేట్ చేసిన వాటిని ఫాలో అవుతూ మనముగా ఫీల్ అయితూ ఉంటాం. వాడు కూడా క్రియేట్ చేస్తే అంటే ఎవడికో పుట్టిన కొడుకును మన కొడుకని ఊహించుకొని మనం వానికి తండ్రిలాగా భ్రమపడితే ఎట్లుంటదో అలా ఉంటదనమాట. అలా కాదు. నువ్వు సొంతంగా క్రియేట్ చెయ్యి. సొంతంగా దారి వెతుక్కో. సొంతంగా పరిష్కారం చేసుకో. కానీ ఇలా సొంత పరిష్కారం వెతుక్కుంటే, సొంతగా ఆలోచిస్తే ఇలా కలలు, ఊహలు, భ్రమలు, గొప్పలు, డామినేషన్ అనేది ఉండదు. కదా! గ్రేట్‌నెస్ ఉండదు అని మనం ఏం చేస్తామంటే సొంతంగా క్రియేట్ చేసుకోం. వేరే వాళ్ళు చేసినవే క్రియేటివిటీని మనం సొంతంగా వాటిని మనకు అన్వయించుకొని మనం హీరోలాగా గొప్పవాడిలాగా ఫీల్ అవుతూ గాల్లో తేలిపోతున్నట్టు భ్రమపడుతూ పెద్ద హీరోలాగా ఫీల్ అవుతూ ఉంటాం కదా! అయితే ఇక్కడేందంటే వేరే వాళ్ళయి కాకుండా అది మీ క్రియేటివిటీ కాదు. వేరే వాళ్ళ ఊహలు, ఆలోచనలు, భావాలు మీరు గొప్పగా ఫీల్ అయితే వినేవాళ్ళకి బాగుండదు. మీకు బాగుంటది. మీది మీకు బాగుంటది. హీరోలాగా, గొప్ప వ్యక్తిలాగా. కానీ చూసే వాళ్ళకు, వినే వాళ్ళకు మీరు చెప్పినా ఎవరు వినరు. వీడు ఎక్కడో కాపీ చేసి వీడు గొప్ప అని చెప్పుకుంటాడు తప్ప వీని సొంత తెలివి కాదు, సొంత టాలెంట్ కాదు, వీడు వేస్ట్ గాడు అనుకుంటారు. కాబట్టి ఆ క్రియేటివిటీ అనేది మీరు తయారు చేసుకోండి. ఒక సమస్యకు పరిష్కారం మీరు వెతుక్కోండి. ఒక సమస్యకు దారి మీరు వెతుక్కోండి. ఇలా వెతుక్కొని ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేయాలి. అమ్మాయిని ఎలా లవ్ చేయాలి? నయానో, భయానో పటాయించాలి. తెలుసు కదా! ఎన్నో రూట్లుంటాయి. ఐ లవ్ యూ అని చెప్తావా? లేకుంటే అమాయకుడిలాగా నటిస్తావా? ప్రేమికుడిలాగా నటిస్తావా? రక్తంతో ఆమె పేరు రాసుకొని చూపిస్తావా? ప్రేమలో ఆమెకు నచ్చేలాగా ప్రేమలేఖ రాస్తావా? ఎన్నో ఉంటాయి. ఆఖరికి ఏది లేకపోతే ఏం చేస్తావు? రాంగ్ నంబర్ పెట్టుకొని, దొంగ సిమ్ తీసుకొని, రాంగ్ రూట్లో ఆమెను ప్రేమిస్తున్నట్టు ఆమెను ఏదో చెప్తూ ఉంటావు కదా! ఇదొక రూట్ అన్నమాట. ఎన్నో రూట్లు వెతుకుంటాం ఒక అమ్మాయికి దగ్గర కావడానికి, ప్రేమించడానికి, లవ్ ప్రపోజ్ చేయడానికి. సో, ఇదంతా క్రియేటివిటీ. కానీ దీన్ని నువ్వు చేస్తే గొప్పగా అనిపించకపోవచ్చు. మనది మనకు. కదా! ఎందుకంటే మనం కష్టపడుతున్నాం కదా! ఈ కష్టానికి విలువ లేదు. ఫ్రీగా వచ్చింది, పుణ్యానికి దొబ్బింది, అది గొప్ప అనుకుంటాం మనం. కాబట్టి మనము సొంతంగా క్రియేట్ చేసి అందులో కష్టం ఉంటది కదా! ఆ కష్టంతో మనం క్రియేట్ చేసి మళ్ళా దాన్ని ఫ్రీగా చెప్పాలి. కష్టపడ్డట్టు కాకుండా ఫ్రీగా. వేరే వాళ్ళది కాపీ చేస్తే మనం ఫ్రీగా చెప్తాం చూసినావా ఊహల్లో. వాడెవడో హీరో డాన్స్ చేసినట్టు, ఫైట్ చేసినట్టు ఇవన్నీ చేస్తే మనం చేసినట్టు ఊహించుకుంటామో, అలా మన క్రియేటివిటీని మనం చేసినట్టు ఊహించుకోవాలి. ఊహించుకొని అలా వాళ్ళకి అలాగే చెప్పాలి. ఇప్పుడు సినిమాలో హీరో ఎగిరినట్టు, దునికినట్టు, ఫైట్ చేసినట్టు ఎట్లా చెప్తాడో, అలా మీ కంటెంట్‌లో ఆ విధంగా మీరు క్రియేట్ చేసింది. మీరు తయారు చేసుకున్న సబ్జెక్ట్‌ని ఇలా చెప్పండి డామినేషన్‌తో. ఊహగా చెప్పండి. డామినేషన్‌గా చెప్పండి. అప్పుడు వినే వాళ్ళకు స్టైల్‌గా ఉంటది. ఫ్యాషన్‌గా ఉంటది. మిమ్మల్ని కాపీ చేస్తారు. మీది కొత్తగా ఉంటుంది కాబట్టి మీ క్రియేటివిటీకి గుర్తింపొస్తుంది. మీ వీడియోలు ఎక్కువ మంది చూస్తారనమాట. టైటిల్ అయినా, వీడియో అయినా, కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలి. అయితే ఇది ఎలా ఉంటదంటే 10 మందిలో దాన్ని సాటుకు కాలు మొక్కినట్టు ఉంటదనమాట. తెలుసు కదా! 10 మందిలో హీరోలాగా అందరి ముందు చెప్పుతోటి కొట్టిండు నిన్ను. బాగా తన్నిండు. అందరి ముందు నిన్ను దొంగని చేసిండు. కానీ సాటుకొచ్చి తప్పైందిరా సారీ అంటూ కాలు పట్టుకున్నాడు. నీ చేత తన్నులు తిన్నాడనుకో ఎట్లుంటది? ఓకే. సాటుకు నీ చేతిలో తన్నులు తిన్నాడు. కానీ నలుగురు నవ్వితే నిన్ను కొట్టిండు కదా! ఇట్లా డామినేషన్. నువ్వు క్రియేట్ చేసిన ఆ కంటెంట్ ఏదైతే ఉంటదో దాన్ని 10 మందిలో ఒకరిని కొడితే ఎట్లుంటది? నీకు విలువొస్తదిగా! అలా చెప్పటం. నీది కంటెంట్‌నే మళ్ళీ ఆ విధంగా చెప్పన్నమాట. అప్పుడు నీకు గుర్తింపొస్తది నీ ఆలోచనకు. మరియు ఇక్కడ ఎందుకు గుర్తింపొస్తుందంటే నువ్వు క్రియేట్ చేసినావు కాబట్టి. ఒకరిని కాపీ చేసింది ఇంకోళ్ళు తెలుసు కదా! వీడు ఇంకో దగ్గర కాపీ చేసిండు. తెలిసిన సబ్జెక్ట్ అది. అంటే ఒకసారి రిలీజ్ అయిన సినిమాని మళ్ళా చూస్తారా? చూడరు కదా! మరి రిలీజ్ కాకుండా ఎప్పుడు ఎక్కడ లేని ఒక కొత్త సబ్జెక్ట్ చేయాలంటే మీరు క్రియేట్ చేయండి. మీరు ఆలోచించండి. మీరు పరిష్కారం చూపెట్టండి ఒక సమస్యకు. చూపెట్టి దాన్ని మళ్ళా చెప్పాను గదా! వేరే వాళ్ళది ఎలా అయితే కాపీ చేస్తామో, ఫ్రీగా, ఈజీగా చెప్తామో, సినిమాల్లో హీరో ఎలా అయితే ఫైట్ చేస్తాడో, డాన్స్ చేస్తాడో, అవన్నీ నిజంగా హీరో ఫైట్ చేస్తాడా? ఎవడో ఫైట్ చూపెడితే వాడు చేస్తాడు. డాన్స్‌లు అవన్నీ హీరో చేస్తాడా? ఎవడో డాన్స్ చేసి చూపెడితే హీరో చేస్తాడు కదా! ఇలా మీరు క్రియేట్ చేసిన సబ్జెక్ట్‌ని గూడా మీరు చూపించిన పరిష్కారం ఉంటది ఒక సమస్యకు. దాన్ని మళ్ళా వేరే మీరు స్టైల్‌గా, ఫ్యాషన్‌గా డామినేషన్ చేస్తూ హీరోలాగా చెప్పండి ఫ్రీగా. విన్నారా? మీరు క్రియేట్ చేసినట్టు చెప్పకండి. మీరు ఆటోమేటిక్‌గా నోటికి వచ్చినట్టు ఈజీగా చెప్పేయండి.
హీరోలాగా. చెప్తే అబ్బా! ఏం చెప్తానురా బాయ్ హీరోలాగా, టాలెంట్ పర్సన్ రా అనుకుంటారనమాట. అంటే 10 మందిలా చెప్పుతోడు కొట్టి సాటుకు కాలు మొక్కిండంటారు చూసినావా? అలా ఉంటదనమాట. ఇది సినిమా వాళ్ళైనా ఇలాగే చెప్తారు. కాబట్టి పెద్ద పెద్ద రచయితలైనా ఇలాగే చెప్తారు. సినిమా వాళ్ళైనా ఇలాగే చేస్తారు. మీరైనా ఇలాగే చెప్పండి కంటెంట్. ప్రతి ఒక్కరికి సెలబ్రిటీ కావాలని ఉంటది. సెలబ్రిటీ అంటే ఒక గొప్ప వ్యక్తి. ఒక డామినేషన్, డాంబికుడు అంటారు. అంటే గొప్పలు చెప్పుకునేవాడు, హీరో నలుగురిలో. తెలుసుగా ఏతులోడు. నలుగురిలో ఏతులు కొట్టడము. అందరూ వాళ్ళని చూసి అబ్బా! నిజమారా నువ్వు ఇట్లా చేసినావురా! అబ్బా! వీడు గ్రేట్ రా బయ్ అని అనిపించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటది కదా! కాబట్టి అందుకోసమే అందరూ ట్రై చేస్తుంటారు నలుగురిలో గొప్ప అనిపించుకోవడానికి. దానికి హీరో క్యారెక్టర్ అదే అనమాట. సినిమా హీరో ఫైట్స్ ఎట్లా చేస్తాడో మీకు తెలుసు కదా! 10 మందిని డిషుమ్, డిషుమ్, డిషుమ్ అని కొడతాడు. డాన్స్ ఎట్లా చేస్తాడో తెలుసుగా? మనం అవి చూసి డాన్స్ చేస్తాం. ఆయన హీరోకి ప్రపోజ్ చేయడం, హీరోయిన్ పట్టుకొని ఎగురుడు, హీరోయిన్ వాని కోసం ఏడుసుడు, వాడు హీరోయిన్ టీజింగ్ చేసుడు, ప్రేమించుడు, ఆమె కోసం చచ్చిపోవుడు, ఆమె కోసం ఎగురుడు, దునుకుడు ఇవన్నీ మనకు వాడు గొప్పగా చేస్తే వాడిని గొప్పలు చెప్పుకున్నట్టే ఇవన్నీ. సో, ఆయన గొప్పలు చెప్పుకుంటే మనం చూస్తాంటాం కదా! అబ్బా! గొప్ప వ్యక్తిగా చూస్తాంటాం కదా! ఇదే సెలబ్రిటీ. అతను సెలబ్రిటీ అయిండు కదా! మరి మనం సెలబ్రిటీ కావాలని ఏం చేస్తాము? అతనిలాగానే ఊహించుకుంటూ, అతనిలాగానే ఒక అమ్మాయిని ప్రేమించినట్టు, లవ్ ప్రపోజ్ చేసినట్టు, మన కోసం ఆ అమ్మాయి ఏడ్చినట్టు, మనం డాన్సులు చేసినట్టు, ఫైట్లు చేసినట్టు, సాహసం చేసినట్టు, ఇవన్నీ చేయించుకొని మనం సెలబ్రిటీలాగా ఊహించుకుంటూ మనల్ని ఎవరో చూస్తున్నట్టు మనం ఒక గొప్ప వ్యక్తి. ఇప్పుడు సినిమాలో హీరో గొప్ప వ్యక్తి కదా! ఆయనని అందరం చూస్తూ ఉంటాం కదా! మనం ఆడియన్స్‌మి. అదేవిధంగా మనం గొప్ప వ్యక్తిగా ఊహించుకుంటూ నన్ను ఆడియన్స్ చూస్తున్నారు అనే అంత గొప్ప వ్యక్తిగా భ్రమపడుతూ ఒక హీరోలాగా, ఏతులోనిలాగా, గొప్ప వ్యక్తిలాగా, డంబా అంటారు దీన్ని. డంబా అంటే గొప్పలు చెప్పుకోవడం. అలా గొప్పలు కొట్టుకుంటూ ఉంటాము. అలా ఫీల్ అయితుంటాం మనకు మనమే ఊహల్లో విహరిస్తూ. కానీ ఇప్పుడు యూట్యూబ్ విషయానికొచ్చే వరకు అలాగే కావాలని అనుకుంటారు. కానీ అది మీరు వేరే వాళ్ళని కాపీ చేసిన కంటెంట్ కదా! ఏదో సినిమాల్లోనో, లేకపోతే కథల్లోనో ఆడ ఈడ జూసి కాపీ చేసిన కంటెంట్, యూట్యూబ్‌లో కాపీ చేసిన కంటెంట్ మళ్ళా చెప్తే ఏం చేస్తారు? అందరికి తెలిసిందేనే. మళ్ళా ఎట్లా చూస్తారు? ఇప్పుడు సినిమా ఉన్నది. అందరికి తెలిసిన కథనే మళ్ళా చేసి వాడు ఎంత పెద్ద హీరో అయినా, చిరంజీవి అయినా, నాగార్జున అయినా, వెంకటేష్ అయినా ఆల్రెడీ వచ్చిన కథలే అందరికి తెలిసిన డాన్సులు, అందరికి తెలిసిన పాటలు, అందరికి తెలిసిన డైలాగులు కొడితే అది ఎంత గొప్పకు, ఎంత ఏతులు, ఎంత గొప్పగా ఫైట్ చేసినా చూడరు. కాబట్టి కొత్త కంటెంట్ గావాలి. ఇక్కడేందంటే మీరు ఊహల్లో విహరించండి. ఆ! రకరకాల ఊహలు, భ్రమలు, ఫ్యాషన్స్, గొప్ప వ్యక్తిగా, సెలబ్రిటీలాగా ఫీల్ గాండి. కానీ ఆడ కంటెంట్ క్రియేట్ జేయండి. కంటెంట్ అంటే చెప్పాను గదా! మనకో సమస్యొచ్చింది. మనకిప్పుడు రూ. 1,00,000 కావాలి. అది లేకపోతే మనం బ్రతకలేమనుకో. అప్పుడేం చేస్తాం? నయాన్నో, భయాన్నో తెలివిగా ప్లాన్ ఏస్తాం. ఏం జేయాలి? ఒకడు పోతంటే వాడు నా దగ్గర దోపిడీ జేయాలి. లేదా అక్కడ పడితే లాక్కు రావాలి. లేదా ఒక పని జేయాలి. ఒక కష్టం జేయాలి. లేదా ఓ లాటరీ టికెట్ కొనాలి. లేదా ఒకని కాళ్ళు పట్టుకోవాలి. ఓ డాక్టర్ మంచిగుంటే ఆయన దగ్గరికి పోవాలి. ఓ మంత్రి కాళ్ళు పట్టుకోవాలి. ఇన్నుంటాయి గదా! ఎలానో మనం రూ. 1,00,000 సంపాదిస్తాం గదా! ఇది క్రియేటివిటీ అన్నట్టు. కాబట్టి ఇలా క్రియేటివిటీ చేయండి. చేసి దాన్ని హీరోలాగా గొప్పగా ఇప్పుడు ఎలా అయితే కలలు కన్నారో, ఊహించుకున్నారో, నలుగురు ముందు గొప్పలు కొట్టుకుంటాడో హీరో, అలా గొప్పలు కొట్టుకుంటూ చెప్పండి. ఆ విధంగా చెప్పండనమాట. అది మీరు క్రియేట్ చేసింది కూడా చాలా చక్కగా అట్రాక్షన్‌గా ఉండాలి. చెప్పండి ఇప్పుడు సినిమాలో హీరో అమ్మాయిలని టీజింగ్ చేస్తేనే అట్రాక్షన్‌గా ఉంటది. డాన్సులు ఎంత మంచిగుండాలి గదా! మంచి ఫైట్‌లు, డాన్సులు స్టైల్‌గా చేస్తారు గదా! హీరోయిన్‌కి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఇవన్నీ వినే వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ గదా! ఇలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ క్రియేట్ చేయండి. ఇంట్రెస్ట్ టైటిల్ క్రియేట్ చేయండి. చేసి దాన్ని ఫ్యాషన్‌గా హీరోలాగా, గొప్పగా సెలబ్రిటీలాగా, ఒక గొప్ప వ్యక్తిలాగా ఫీల్ అవుతూ, ఆ విధంగా చెప్తే మిమ్మల్ని కూడా అందరూ చూస్తారు. మీరు సెలబ్రిటీ అయితారు. గింతే కంటెంట్ క్రియేట్ చేయడం అంటే గిదే. యూట్యూబ్ వీడియోలు చేయడం అంటే గిదే.